దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించే ఒక విశేషమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. పోయిన వారు నేర్చుకున్న పాఠాన్ని మనకి సహోదరులు జ్ఞాపకం చేశారు. ఈరోజు మీకు అందరికీ తెలిసిన విషయమే మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుంటాం. కుటుంబంలో పురుషుని కర్తవ్యము అనే పాఠాన్ని మనం నేర్చుకుంటాం. పురుషుని గురించి ఎన్నోసార్లు మీరు విన్న సంగతులే, అయినా మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం. అంటే కుటుంబంలో పురుషుని యొక్క కర్తవ్యం, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక కుటుంబ యజమానిగా నీ పాత్ర ఏంటి, నీ బాధ్యతలు ఏంటి అనే విషయాలు ఆలోచించేద్దాం. ఒక మంచి దేశం నిర్మించబడాలంటే ఒక మంచి సమాజం కావాలి. మంచి సమాజం చేతనే ఒక మంచి దేశాన్ని నిర్మించగలం. ఒక మంచి సమాజం నిర్మించాలంటే మంచి కుటుంబాలు కావాలి. కుటుంబాలు ఎప్పుడైతే బాగుంటాయో, కుటుంబాలు ఎప్పుడైతే మంచిగా ఉంటాయో, సమాజం కూడా ఆటోమేటిక్గా బాగుంటుంది. అంటే సమాజం అలా చెడిపోవడానికి కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థ అనేది సరిగా లేదు. ఇప్పుడు ఒక మంచి కుటుంబం నిర్మించబడాలంటే ఆ కుటుంబంలో ఉండే పురుషుని యొక్క పాత్ర చాలా కీలకమైనది. స్త్రీ ఉంటుంది. మొదటిగా ఒక మంచి కుటుంబాన్ని నిర్మాణం చేయాలంటే ఒక మంచి తండ్రిగా ఉండాలి, ఒక మంచి భర్తగా ఉండాలి, ఒక మంచి కుటుంబ యజమానిగా ఉండాలి. ఆరాధన చేస్తున్నాం బాగానే, మధ్యలో బైబిల్ క్లాసులు వస్తున్నాం బాగానే, ప్రతిరోజు బైబిల్ చదవచ్చు, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవచ్చు. ఈరోజు ఇక్కడ కూర్చున్న పురుషులారా, ఒక మంచి భర్తగా నేనున్నాను అని నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పగలమా? ఇదిగో లేఖనానుసారంగా లేఖనం చెప్పినట్లే నేను నా భార్యతో నడుస్తున్నాను అని నిజంగా చెప్పగలమా? 2, ఒక మంచి తండ్రిగా నేను ఉన్నాను. ఒక తండ్రి ఎలా ఉండాలో, కుటుంబాన్ని ఒక పురుషుడు ఎలా నడిపించాలని లేఖనం చెప్పిందో, ఇదిగో లేఖనం చెప్పినట్లే నేను ఉన్నానని నిజంగా చెప్పగలవా? ప్రతి ఆదివారం ఆరాధన చేస్తున్నావు, ఓకే. మరి కుటుంబంలో లేఖనం చెప్పినట్లు నీ బాధ్యతను నెరవేరుస్తున్నావా? ఇందుకు ఏంటి నీ పాత్ర ఏంటి? కుటుంబంలో పురుషుని యొక్క కర్తవ్యం ఏంటి? పనిచేసి సంపాదించటం, ఉద్యోగం చేయటం, పిల్లలకి కావలసినవి సంపాదించటం, నెలవారీ సరుకులు సమకూర్చటం, ఇదేనా నీ పని? పిల్లలకు భార్యకి ఏం కావాలో డబ్బు సంపాదించి పెట్టడం, నా ఉద్యోగం నేను చేసుకోవటం, నా వ్యాపారం నేను చేసుకోవటం, నెల నెల కుటుంబంలో ఇంట్లో ఏ సరుకులు అవసరమవుతాయో వాటిని సమకూర్చటం, ఇదేనా పురుషుని యొక్క కర్తవ్యం? ఇదేనా పురుషుని యొక్క బాధ్యత? అంటే ఇది భౌతికమైనది. గ్రంథం ఆత్మ సంబంధమైన బాధ్యతని పురుషుని అప్పగించింది. అది ఎవరు చెప్పాల్సిన పని లేదు. వాస్తవానికి ఆత్మ సంబంధంగా ఒక పురుషుడు కుటుంబంలో ఎలా ఉండాలి, ఏంటి అతని పాత్ర ఏంటి, అతని బాధ్యత ఏంటి అనే విషయాలు ఒక 4 పాయింట్లు మనము ఆలోచించాలి. మొట్టమొదట పురుషుడి యొక్క కర్తవ్యం, పురుషుని యొక్క బాధ్యత ఏంటంటే కుటుంబమును
కాయవలెను. అనా ఒక సైనికుళ్ళ, ఒక ద్వారపాలకుడిలా ఏం చేయాలంటే కుటుంబాన్ని కాయాలి. సరిహద్దుల్లో సైనికులు దేశాన్ని కాపాడినట్లు ఒక రైతు పశువుల నుంచి తన పంట పొలాన్ని కాపాడినట్లు పురుషుడు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే కుటుంబాన్ని కాయాలి. అంటే వేటి బారి నుంచి కాయాలి? వేటి బారి నుంచి కాయాలి? ఒకే ఒకడు ఉన్నాడు, దొంగలు ఎవరు లేరు, శత్రువులు ఎవరు లేరు. కానీ తోటను కాచే బాధ్యతని దేవుడు ఎవరికి అప్పగించాడు? తోటని కాచే బాధ్యతని దేవుడు ఎవరికి అప్పగించాడు? ఆదాముకు అప్పగించాడు. అంటే ఏదైనా తోటను సేద్యపరచుటకును, దాన్ని కాచుటకును, అందులో ఉంచెను, కాచుటకును. అంటే పురుషుడు ఏం చేయాలి? పురుషుడు ఏం చేయాలంటే తోటని కాయాలి. ఆదాము ఏదైనా తోటలో ఉన్నప్పుడు దొంగలేరు ఉన్నారా? అతనికి ఎవరైనా విరోధులు ఉన్నారా? మరి ఎవరు లేకుండా ఖాయమన్నాడు ఏంటి? మరి ఏ దొంగలు ఉన్నారు? పశువుల నుంచా? పశువుల నుంచి కాదు. ఈరోజు కుటుంబాన్ని ఒక తోటగా తీసుకుంటే, కుటుంబాన్ని ఒక తోటగా తీసుకుంటే ఇందులో మొట్టమొదటిగా కాచే పని పురుషునిది. మళ్ళీ చదవసరా మాట, ఆదికాండం 2:15. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోట సేద్యపరచుటకును, తోటను సేద్యపరచుటకును, కాచుటకును దానిలో ఉంచెను. అంటే పురుషుని యొక్క పని ఏంటి? తోటని సేద్యం చేయటం, 2 తోటని కాయ. అంటే ఒకవేళ తోటలో కలుపు మొక్కలు పెరుగుతున్నాయనుకో, కలుపు మొక్కలు, చేదైన వేర్లు ఏమైనా పెరుగుతున్నాయనుకో, ఏం చేయాలి? పురుషుడు ఏం చేయాలి? ఇంతకేంటి ఆ కలుపు మొక్కలు? ఏంటి ఆ కలుపు మొక్కలు? కాచే పని పురుషుడు. కుటుంబము ఒక తోట. కుటుంబము ఒక తోట. కుటుంబాన్ని ఒక తోటగా మనం తీసుకుంటాం. 2, ఆ తోటకు యజమాని. పురుషుడా స్త్రీనా? స్త్రీయా? స్త్రీ కాదు. ఆ తోటకు యజమాని ఎవరంటే పురుషుడు. తోటకు యజమాని ఎవరంటే పురుషుడు. ఆ తోటలో మొక్కలు ఉంటాయి కదా అమ్మా, ఎరా స్త్రీలరా? తోటలో మొక్కలు ఉంటాయి కదా. ఆ తోటలో మొక్కలు ఎవరు? పిల్లలు. తోటలో మొక్కలు ఎవరంటే పిల్లలు. కుటుంబము. నీ కుటుంబం ఉంది కదా కోట, నీ కుటుంబం ఒక తోట, నా కుటుంబం ఒక తోట. ఈ కుటుంబం అనే తోటకి ఏలిక, పరిపాలకుడు, యజమాని, బాస్ ఎవరు? పురుషుడు. ఇప్పుడు ఆ తోటలో, తోట అంటే మొక్కలు ఉంటాయి కదా, ఇదిగో మొక్కలు ఎవరంటే పిల్లలు. ఎలా ఉన్నారంట? నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఒలీవ మొక్కల వలె పిల్లలు నీ ఒలివ చెట్టుతో పోల్చాడు. చూడండి అక్కడ. ఒక భయంకరమైన మహా వినాశనం తర్వాత మొట్టమొదట చిగురించిన మొక్క ఏది? ఎప్పుడు? ఎక్కడ? ఒక మహా భయంకరమైన వినాశనం తర్వాత మొట్టమొదట చిగురించిన మొక్క. మొట్టమొదటి చిగురించిన మొక్క ఏదంటే ఒలివ మొక్క కదా. ఎవరి కాలంలో?
నోవహు కాలం. అలా ఆయన కిటికీ తలుపు తీసి పౌరుని పంపించేశాడు. అదేంది, ఆ చిగురించిన ఒలీవ మొక్కను ఏం చేసినది, అది నోట కరుచుకొని వచ్చేసింది అన్నమాట. ఒక భయంకరమైన మహా వినాశనం తర్వాత అది చిగురించింది. మొట్టమొదటి ఏది కనిపించింది ఆ పౌరానికి? ఒలీవ మొక్క. ఆ ఒలీవ మొక్కతో ఎవరిని పోల్చాడు? పిల్లలను పోల్చేశాడు. చదువుదాం, మీరు తెలిసిన మాట. 128 కీర్తన చూడు ఒకసారి. 128 కీర్తన 3వ వచనం. 128 కీర్తన 3వ వచనం. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భార్య ఎవరు? నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటది. ఆ తర్వాత నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందరు. ఒలీవ మొక్కల వలె ఉందరు. ఒలీవ చెట్టు ఆ ప్రత్యక్ష గుడారంలో, దేవాలయంలో ఆ దీపవృక్షాన్ని వెలిగించడానికి ఏ నూనె కావాలి? ఇప్పుడు అచ్చం దంచి తీసిన ఒలీవ నూనె కావాలి, క్వాలిటీ ఒలీవ నూనె. అంటే ఆ ఒలీవ నూనె ఏం చేయాలి? ఆ ఒలీవ నూనెతో ఏం చేయాలి? నిత్యము 24 గంటలు కూడా ఆ ప్రత్యక్ష దీపవృక్షం ఏం చేయాలన్నమాట? దీపం నిత్యము వెలుగుతూ ఉండాలన్నమాట. ఆ ఒలీవ మొక్కతో పోల్చేశాడు. 144 కీర్తన కూడా ఒకసారి. 144 కీర్తన 12వ వచనం. 144 కీర్తన 12వ వచనం. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఎవరు? తోటల మొక్కలు ఎవరు? తోట అంటే ఏంటి? మొట్టమొదట తోట అంటే ఏంటిది? కుటుంబం. ఆ తోటకు యజమాని ఎవరు? బాస్ ఎవరంటే పురుషుడు. ఆ తోటలో మొక్కలు ఎవరంట? పిల్లలు. ఇప్పుడు ఈ తోటను ఏం చేయాలి దాసన్నా? కుటుంబం అనే తోటను ఏం చేయాలి? కాయాలి కదా. వాటే ఇక ఎప్పుడు నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ పొలం పని, నీ సెల్ ఫోను, నీ టీవీ, అంతే. కుటుంబాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు పురుషుల్లో. కొన్ని కుటుంబాలనే వస్తాడు, ఉద్యోగం చేసి వస్తాడు, స్నానం చేస్తాడు, తింటాడు, సెల్ ఫోన్ తీసుకుంటాడు. ఆటోకు పోతాడు, స్నానం చేస్తాడు, తింటాడు, సెల్ ఫోన్ తీసుకుంటాడు. వ్యాపారం అంటాడు, పొలం పని అంటాడు, అదంటాడు, ఇదంటాడు. 10 గంటలేమో తన పనిలో, 3-4 గంటలేమో సెల్ ఫోన్లో, ఒక 8 గంటలేమో నిద్ర. మరి కుటుంబం ఎవరో ఒక బాధ్యతారాహిత్యులుగా ఎక్కడో లోకంలో ఉండేది వేరే సంగతి. లోకంలో ఉన్న వారి గురించి మనం మాట్లాడుకోవట్లేదు. క్రీస్తు సంఘాలలో కూడా అలాంటి పురుషులు కనిపిస్తుంటారు. కాబట్టి ఆ కుటుంబాన్ని ఏం చేయాలంటే ఒక ద్వారపాలకుడిగా, ఒక సైనికుడిలా కాపాడాలన్నా. అది నీ మొదటి ఉద్యోగం. అది నువ్వు ఎంత సంపాదించినా నీ కుటుంబం సరిగా లేకపోతే ఎందుకన్నా? పిల్లలు సరిగా లేరు, భార్య సరిగా లేదు, కుటుంబంలో ఒక నీతి లేదు, కుటుంబంలో ఒక తగ్గింపు లేదు, కుటుంబంలో ఒక భయం కానీ, ఒక భక్తి కానీ లేదు. కానీ డబ్బులు మాత్రం లక్షలు ఉన్నాయి. ఎందుకంటే కనీసం ఈరోజు కొన్ని కుటుంబాల్లో పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు. కాబట్టి కాయాలి, కుటుంబాన్ని కాయాలి. ఒక ద్వారపాలకుడిలాగా నువ్వు అడ్డుపడాలి. అక్కడ లోపలికి శత్రువు ప్రవేశించకుండా చుట్టూ కుటుంబానికి కంచె వెళ్తాడు. శత్రువు రాకుండా కుటుంబానికి కంచె వేయాలి. శత్రువు రాకుండా కుటుంబానికి కంచె వేయాలి. ఎవడి శత్రువు? ఈ శత్రువు ఒక చోట కుదురుగా కూర్చునే శత్రువు కాదు. వీడు ఏమంటాడు? యెహోవా సన్నిధిలో ఒక రోజు వెళ్ళాడు, ఏదో పిల్లవని పేరంటానికి వచ్చాడు. అసలు వాడు వాస్తవానికి పరమదేవుడు ఇంకా ప్రశ్నలు అడుగుతున్నాడు.
నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చా. అంటే వాడు శత్రువు. ఈ శత్రువు కుటుంబంలో ప్రవేశించకుండా చుట్టూ ఏం చేయాలరా? కంచె వేయాలి. ఒకరోజు శైలన్న అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఒకరోజు యోబు కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. యోబు కుటుంబం లోపలికి ప్రవేశించే ధైర్యం వాడు చేశాడా? చెప్పాలి. అంటే యోబు తన కుటుంబంలోనికి శత్రువు ప్రవేశించకుండా ఏం చేశాడు? చుట్టూ. యోబు కుటుంబము లోపలికి శత్రువు ప్రవేశించలేకపోయాడు. కానీ ఆదాము యొక్క కుటుంబంలోనికి శత్రువు ప్రవేశించాడా? ఆదాము కుటుంబంలోనికి శత్రువు ప్రవేశించాడు, కానీ యోబు కుటుంబంలోనికి శత్రువు ప్రవేశించలేకపోయాడు. అంటే పశువులు లోపలికి రాకుండా ఒక రైతు చుట్టూ ఫిన్సింగ్ వేసినట్లు ఆ కుటుంబ యజమాని ఏం చేయాలంటే, ఇదిగో కుటుంబం చుట్టూ ఏం చేయాలంటే ఒక ఫిన్సింగ్ వేయాలి, ఒక కంచె వేయాలి, ఒక గోడ కట్టాలి, ఒక ప్రాకారం కట్టాలి. ఆ ప్రాకారం ఉందనుకో, ఆ ప్రాకారం దాటుకొని శత్రువు లోపలికి వచ్చే అవకాశము లేదు. ఒకవేళ ఆయన పర్మిషన్ ఇస్తే తప్ప వాడు లోపలికి రాడు. ఇప్పుడు యోబు కుటుంబం లోపలికి ఎప్పుడు వెళ్ళాడు? ఆయన పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే వెళ్ళాడు తప్ప ఆయన పర్మిషన్ లేనప్పుడు వాడు లోపలికి వెళ్ళాడా? వెళ్ళడా? ఇంతకీ ఏంటి తమ్ముడు ఆ కంచె అంటే? ప్రార్థన. 2 బలి. అవునమ్మా? ఏం చేశాడన్న ఆయన? కృష్ణమూర్తి ఏం చేశాడంటే అరుణోదయమున లేచి ముందు పిల్లలు లేస్తే కానీ మనం లేవు. అది మన కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ముందు ఎవరు లేవాలన్నా పిల్లలు లేచి వాడు టీవీ పెట్టో లేకుంటే అది కెలుకో ఇది కెలుకో సౌండ్ వస్తే కానీ లేస్తాం అనమాట. మనం యోగా కూడా అంతే లేచావాడా? యోగా కూడా అంతే నిద్ర లేచావాడా? అరుణోదయమున లేచి ప్రార్థన కోట. ప్రార్థన. ఒకరోజు బలి అర్పిస్తున్నాడా? నిత్యం చేస్తున్నాడా? నిత్యము నిత్యము నిత్యము. అంటే నిత్యం అంటే ఇక ప్రతిరోజు దహనములు అర్పించటము, ప్రతిరోజు తన కుమారుల తరపున కుటుంబం తరపున దేవుని దగ్గర ప్రార్థన చేయటం, తన మట్టుకు తాను యథార్థంగా బ్రతకటం మరలా. అవును కదా? తన మట్టుకు తను ఎలా ఉన్నాడు మరి? యూనివర్సల్ మనుషులు అందరికీ వెళ్ళిన సాక్ష్యం, మంచోళ్ళు విశ్వాసం అందరూ, కానీ ఇద్దరు యూనివర్సల్ సాక్ష్యం ఇద్దరికి ఇచ్చాడు. భూమి మీద అతని వంటి వాడెవడనా లేడు. ఎవరో యోబు ఆ పదం వెనక ఉపయోగించాడు. భూమి మీద. 2 భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, ఒక యూనివర్సల్ సాక్షి, యూనివర్సల్ మనిషి ఎవరైనా? మోషే. భూమి మీద ఉన్న వారందరిలో, భూమి మీద అతని వంటి వాడెవడం లేడు. అంటే భూమి మీద ఇంకా అలాంటి వాడు లేడు ఆ కాలంలో. మోషే కాలంలో భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు ఎవరు? అంటే ఒక యూనివర్సల్ సాక్ష్యం. అది ఒక ఊరు కాదన్నావు, ఒక కుటుంబం కాదు. ఆ ఇంట్లో ఆయన ఒక్కడే మంచిగా అన్నారు. మొన్న మధ్య ఒకరు అన్నారు, ఆ ఇంట్లో ఆయన ఒక్కడే సాక్ష్యం. న్యూస్ స్టడీ చేస్తుంటే ఆయన ఒక్కడే మంచిగా ఆయన ఇంట్లో అంటారు అనమాట. ఇంట్లో కాదు, ఇప్పుడు ఊర్లో కాదు, ఎక్కడ? భూమి మీద ఉన్న వారందరిలో. చదువుదాం మాటలు, మీకు తెలిసిన మాటలే. 1వ అధ్యాయం 5వ వచనం చదువు ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుడు పాపము చేసి తమ హృదయములలో ఎంతకి తప్పు చేసి దొరికిపోయారా? తప్పు చేస్తూ దొరికిపోయిన కాదు వీళ్ళు. చేశారేమో, అంతేనా? చేశారేమో. మనమైతే తప్పు చేసి దొరికిన నిమ్మకు నీరెత్తినట్లు ఉంటాం. నిమ్మకు నీరెత్తినట్లే వాడిని గద్దించడం కానీ, వాడిని శిక్షించడం కానీ, వాడిని కొట్టడం కానీ ఏమి తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటాం మనం. ఇప్పుడు ఇతను కుమారులు ఏమన్నా తప్పు చేస్తూ దొరికిపోయారా? తప్పు చేస్తూ దొరికిపోయినట్లు కాదు వీళ్ళు. చేశారేమో.
దూషించారేమో. చూడు ఏం చేస్తాడంట, అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేచుండును. ఎలాగున కోట, ఎలాగున జరాజ్, నిత్యము అలాగున చేచుండెను. ఏం పని పాట లేదు ఆయనకి, ఇంకేం పని పాట లేని వ్యక్తి, ఖాళీగా ఉండే వ్యక్తి ఏంటనే వాళ్ళు. అప్పుడు చుట్టూ ఎవరి కిందకి వచ్చేసరికి 10వ వచనం కూడా చదువు. నీవు అతనికి 2 అతని ఇంటి వారికి 3 అతనికి కలిగిన సమస్తమునకును. అమ్మా కంచె ఎక్కడెక్కడ ఉందంటామా? 1 వ్యక్తిగతంగా ఆయనకుందా, 2 అతను ఒకటే అతని కుటుంబానికి ఉందా, అతని ఇంటికి కూడా ఉంది, 3 సమస్తం. అంటే ఎన్ని, ఇప్పుడు ఎన్ని పశువులు ఉన్నాయి మనకి పైన చెబుతాడు కదా, ఎడ్లు, వంటలు, గాడిదలు. అంటే అతను సమస్తం అంటే కానీ ఎన్ని పొలాలు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, అంటే ఆస్తి చుట్టూ కూడా కంచి ఉందన్నమాట. అంటే శత్రువు లోపలికి ప్రవేశించకుండా. చూడరే అంత ఎలాంటి ప్రాకారం ఉందా ఒకటే. మన కుటుంబాలు కూడా అలాంటి ప్రాకారం ఉందనుకో, భయపడాల్సిన పని ఉంది. ఇంకా భయపడాల్సిన పని లేదు. ఒక ప్రాకారం కట్టాలి శైలన్న. మన కుటుంబం చుట్టూ ఏం చేయాలి, ఒక ప్రాకారం కట్టాలి. ఒక సైనికుడిలో, ఒక ద్వారపాలకుడిలో ఏం చేయాలంటే ఒక కుటుంబాన్ని కాయాలి. శత్రువు లోపలికి ప్రవేశించకుండా. ఎవడా శత్రువు అంటే అపవాది, సాతాను. సాతాను ఇంట్లోకి ప్రవేశించకూడదు, లోపలికి ప్రవేశించకూడదు. కానీ ఆదాము ఇంటి లోపలికి ప్రవేశించాడా? ఆదాము ఇంటి లోపలికి ప్రవేశించాడు. ఆదాము కుటుంబంలోకి ఎంటర్ అయ్యాడు. కాచే పని ఇచ్చాడు కదా ఆదాంకి. కానీ ఆదాం ఏం చేశాడు మరి? ఆదామా నువ్వు ఏం చేయాలి? ఇదిగో నువ్వు సేద్దించాలి, నువ్వు కాయాలి. కానీ వాడు లోపలికి వచ్చాడండి. మనిషి ఎలాగుండామా? అందుకే యోబుకి ఆదాం గురించి తెలుసు. యోబుకి ఎవరి గురించి తెలుసు? ఆదాం గురించి తెలుసా? యోబుకి ఆదాం గురించి తెలుసు. ఆదాం ఏం చేశాడు? ఆదాం కుటుంబం ఎలా పతనమైంది, ఆదాం కుటుంబం ఎలా నష్టపోయింది, ఆదాం కుటుంబం నష్టపోవడానికి కారణం ఏంటి, మొత్తం యోబుకు తెలుసు ఆ విషయం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని కుటుంబ తిరస్కారమునకు జడిసి, కుటుంబ తిరస్కారానికి ఆదాం ఏమైపోయాడు? భయపడిపోయాడు. భార్యకు భయపడిపోయాడు. నేను అలా చేయనని యోబుకి ఆదాం గురించి తెలుసు. ఇప్పుడు ఆదాం జీవితం నుంచి పాఠం నేర్చుకున్నాడా? బుద్ధి నేర్చుకున్నాడు. అరే నా కుటుంబం ఆదాం కుటుంబంలాగా ఉండకూడదు. మనం ఎన్ని కుటుంబాల గురించే నేర్చుకుంటాం. మనకు మాత్రమేనా? మనం మాత్రమే నేర్చుకో. ఆయనకి ఆదాం కుటుంబం ఒకటే తెలిసాం బహుశా. సరే ఎన్ని కుటుంబాల గురించి తెలుసు? ఆదాం కుటుంబం చూసి మాత్రం బుద్ధి నేర్చుకున్నాడు. నేను ఆదాం చేసినట్టు నేను చేయను. మనం ఎన్ని కుటుంబాల గురించి నేర్చుకున్నాం ఇన్ని సంవత్సరాల్లో? 10ల సంఖ్యలో నేర్చుకుని ఉంటాం మనం. 10ల సంఖ్యలో ఎన్ని 50, 100 కుటుంబాల గురించి నేర్చుకున్నాము. అరే మా కుటుంబం కూడా అబ్రహాం కుటుంబాలాగా ఉండాలిరా, మా కుటుంబం కూడా యేసుప్రభు కుటుంబంలాగా ఉండాలిరా, మా కుటుంబం కూడా లేకుంటే ఇస్సాకు కుటుంబంలాగా ఉండాలి అనుకున్నామా ఈరోజు? కాబట్టి ఆ కుటుంబానికి బాధ్యత నెరవేర్చాలి. కుటుంబంలో ఆత్మీయ బాధ్యత నెరవేర్చాలి. మూడు పాత్రలు పోషించాలి ఈరోజు మనము కుటుంబంలో. 1 రాజుగా, 2 యాజకునిగా, 3 ప్రవక్తగా. ఈ 3 పాత్రలు ఎవరు పోషించాలి కోట్యా? చెప్పాలి. పురుషుడు. అంటే కుటుంబానికి పురుషుడు. కుటుంబంలో పురుషుడు ఏం చేయాలంటే రాజు పాత్ర పోషించాలి, యాజకుని పాత్ర పోషించాలి, ప్రవక్త పాత్ర పోషించాలి. ఇంతకీ రాజు పని అంటే చెప్పండి ఒకసారి. రాజు ఏం చేస్తాడు? ఏలిక, అంతే కదా? అంటే ఏలుబడి చేయటం, పరిపాలన చేయటం, నడిపించటం, అంతే కదా? యాజకుని పని ఏంటి? యాజకుని పని ఏంటి?
అదే ఏదో చెప్పండి, యాజధర్మం ఏదో. యాజకుని పని అంటే మరలా యాజధర్మం అన్నాడు. యాజధర్మం అంటేనే యాజక పని. చెప్పండి, ఒకటి చెప్పండి. ప్రార్థన చేయటం, ధూపం వేయటం కదా. బళ్ళు ఉన్నాయి లేదా, జంతువు బళ్ళు అంటే అవి వేరే. ప్రవక్త పని ఏంటి? ప్రవక్త ఇశ్రాయేలు ప్రవక్తలు ఏం చేశారో జ్ఞాపకం చేసుకుని చెప్పండి. ప్రవక్తలు ఏం చేసేవాళ్ళు? దేవుని మాటలు ప్రకటించేవాళ్ళు, అంతే కదా. అంటే దేవుని మాటలు నేర్పాలి. ఎవరికి? కుటుంబానికి. భార్యకి ఎవరు చెప్పాలి? శ్రావణం ఎవరు చెప్పాలి? నువ్వే రన్నాలా? స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండేవాళ్ళు. నెక్స్ట్, వారు ఏమైనను నేర్చుకొన గోరిడి ఎడల ఎంట తమ తమ భర్తలను అడగవలెను. అంటే ఎవరు నేర్పాలి? జరదు అన్నా, కృష్ణమూర్తి. తర్వాత పిల్లల గురించి కూడా ఎవరు చెప్తుంటాడు? పిల్లలకు కూడా తెలుసుకోమంది మీకు అన్నమాట. తండ్రులారా, మీ పిల్లలకు పాపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి. బోధలో కాబట్టి ఒక రాజు పాత్ర సంధ్య కుటుంబాన్ని ఏర్పడి చేయాలి, పరిపాలించాలి, నడిపించాలి కుటుంబాన్ని. యాజకునిగా కుటుంబం తరపున నువ్వు ప్రార్థన చేయాలి. ఇదిగో దేవుని యొక్క మాటలను నువ్వు కుటుంబానికి నేర్పాల్సిన అవసరం ఉంటుందన్నమాట. దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, వాళ్ళకి విషయాన్ని తెలియజేయాలన్నమాట. నేర్పే బాధ్యత ఖచ్చితంగా నీది, నాది. ఏమంటే కొంతమంది పిల్లలకి అంటారు కానీ వాళ్ళ రాతల కళ్ళు ఏమంటారు? ఇది ఒక సామెత తప్ప, ఇది వాస్తవం కాదు. ఇది పిల్లలకి అంటాం కానీ వాళ్ళ రాతలు మనం కంటామండి. ఏం చేస్తాం? పోనీ వాడు చావని అంతే చెప్తున్నా బైబిల్. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. మరి దీన్ని ఏమనాలి? ఏం చేస్తామండి? మేము కన్నామండి, వాడు రాతలు మేము కన్నా, వాడు తలరాతలు మేము కనంగా. ఇంతకు నువ్వు నేర్పావా? నువ్వు పట్టించుకున్నావా? నేర్పటం నీ బాధ్యత. నువ్వు నేర్పటం అది నీ కర్తవ్యం. అది వాడు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడు, వాడు దానిలో నిలబడతాడా లేదనేది అది వాడికి దేవునికి సంబంధించింది. అది ఇప్పుడు మనం ప్రకటించడం మన బాధ్యత కదా. నేను ఏమంటాడు పౌలు కూడా, నేను నాటితని అపోలో నీళ్లు పోసినావు, వృద్ధి కలగజేసిన వాడు. ఇప్పుడు మనమే నాటాలి కదా. ముందు దేవుని వాక్యం అనే విత్తనాలని ముందు వాడి హృదయంలో నాటాలి. నాటితే దాన్ని వృద్ధి చేసేది ఎవరు? అది దేవుడు చూసుకుంటాడు ఆ పని. అసలు నాటనే లేదయ్యా, నాటకుండా ఫలం ఆశిస్తావాయా? అప్పుడు నాటకుండా, విత్తనం వేయకుండా ఫలం ఆశించే వ్యక్తి ఎవరిని వెక్కిరిస్తున్నాడు? మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. దేవుడిని వెక్కిరిస్తున్నాడు. నువ్వు విత్తనం వేయకుండా, నాటకుండా ఫలాన్ని ఆశించే వ్యక్తి దేవుడిని వెక్కిరిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు ఫలం ఇస్తాడు? విత్తినప్పుడు మాత్రమే ఫలం ఇస్తాడు, విత్తకుండా ఫలం ఇస్తాడు ఆయన మాత్రము ఇవ్వడు. కాబట్టి రాతలు మనం కనలేమండి కాదు. ఇది లోకోక్తి. ఇది గ్రంథం అలా చెప్పట్లా. నేర్పు. కాబట్టి మొట్టమొదటగా కుటుంబాన్ని కాయవలసిన బాధ్యత పురుషుడు. రెండు, కుటుంబమును శుద్ధి చేయాలి. కుటుంబాన్ని శుద్ధి చేయవలసిన అవసరం ఉంటుంది. అంటే కుటుంబాన్ని శుద్ధి చేయటం అంటే, కుటుంబము తోట కదా. కుటుంబం ఒక తోట అయినప్పుడు తోటలో మంచి మొక్కలు ఉంటాయా? ఒకసారి కలుపు మొక్కలు పెరుగుతాయా? ఒకసారి కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఆ కలుపు మొక్కలు ఉన్నాయనుకో, మంచి మొక్కలు, మంచి చెట్లు ఎదుగుతాయా? ఎదగవు. ఫలిస్తాయా? మంచిగా ఫలించు. ఎప్పుడైతే ఆ కలుపు మొక్కలు పీకేసి ఆ తోటను శుభ్రం చేస్తామో
ఆ తోట చూడటానికి చూడముచ్చటగా ఉంటుంది, మొక్కలు కూడా బాగా ఏపుగా పెరుగుతుంటాయి, అనుకూలమైన ఫలాలు అనేవి ఇస్తాయి. ఒకసారి మనం ఉంటాం, ఒకవేళ మనం లేనప్పుడు ఒకసారి శత్రువు లోపలికి ప్రవేశించి మనకు తెలియకుండా విత్తనాలు విత్తే అవకాశం కూడా ఉంటుంది. మన పిల్లలలో మన పిల్లల యొక్క హృదయాలలో ఎవరైనా విత్తనాలు విత్తుతున్నారా? నా భార్య యొక్క హృదయంలో ఎవరైనా విత్తనాలు విత్తుతున్నారా అని ఎవరు కనిపెట్టాలి? ఇప్పుడు ఆఫీస్కి వెళ్తావు, చేయాలి, పనికి వెళ్తావు, ఆఫీస్కి వెళ్తావు, పొలం పనికి వెళ్తావు, వ్యాపారానికి వెళ్తావు, ఇంట్లో ఉంటుంది కుటుంబం. నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ నా ఇంటికి ఎవరైనా వచ్చేసి ఒకవేళ చేదైన వేరు గల విత్తనాలు ఏమైనా విత్తున్నారా? నా పిల్లల యొక్క హృదయాల్లో ఏమైనా విత్తనాలు విత్తున్నారా? విత్తే అవకాశం ఉందంటే విత్తే అవకాశం ఉంది. మీకు తెలుసు కదా, ఆ గోధుమలు గురుగులు ఉపమానంలో మీకు తెలుసు కదా, ఉపమానంలో దాసులు గోధుమలు ఎత్తేసారు. ఒకరోజు దాసులు నిద్రిస్తున్నారంట. దాసులు నిద్రిస్తున్నప్పుడు శత్రువు వచ్చేసి ఏమి విత్తిపోయాడు? శత్రువు వచ్చేసి ఆ తోటలో గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాడు. ఇప్పుడు నిద్రించడం అంటే తప్పేం కాదు అది, ఎందుకంటే దాసులు పగలంతా పనిచేశారు కదా తోటలో పగలంతా పనిచేశారు కాబట్టి ఆ దాసులు రాత్రి ఏం చేస్తారు? నిద్రిస్తారు. ఎప్పుడైతే దాసులు నిద్రలోనికి వెళ్ళిపోయారో శత్రువు ఇదే అదునుగా సమయం చేసుకుని ఏం చేశాడనమాట, వాడు తోట లోపలికి వచ్చేసి ఇదిగో గురుగులు విత్తి కాముగా వెళ్ళిపోయాడు. గురుగులు విత్తిన సంగతి దాసులకు ఎప్పుడు తెలిసింది? విత్తినట్టే తెలిసిందా? అది పెరిగినాక కానీ తెలిసిందన్నమాట. వాళ్ళకి అర్థం కాల, దాసులకు అర్థం కాల. ఎవరిస్తారు ఇంతకీ? ఎవరికి అర్థమైంది? యజమానికి అర్థమైంది. శత్రువు చేసిన పని ఇది శత్రువు చేసిన పని. అప్పుడు కిందకు వచ్చేసరికి ఎవరా శత్రువు? అపవాది చేసిన పని. అవును కదా, మరి ఆదాం అయినప్పుడే కదా ఇంట్లోకి వచ్చింది. ఏమో ఆదాం ఇంట్లోకి ఎప్పుడు వచ్చాడమ్మా? ఏమో ఆదాం ఉన్నప్పుడు వచ్చాడా? ఆదాం ఎక్కడికైనా నిలిపేరకు వచ్చేసి ఉంటాడంటావా? కాబట్టి ఒకవేళ మనం ఎక్కడికైనా వెళ్ళిపోయినప్పుడు మన పిల్లల యొక్క హృదయాలలో ఎవరైనా విత్తనాలు విత్తుతున్నారా? వీడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఏంటి ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఏంది నా భార్య ఇప్పుడు దాకా ఇలా మాట్లాడలేదే, ఇలా మాట్లాడుతుంది ఏంది ఈ అమ్మాయి అంటే ఎవరైనా మాటలు వింటుందా ఈ అమ్మాయి? ఎందుకంటే ఒకసారి ఆ మాటలు బెండ్ అయిపోతారు, కొంతమంది మాటలు వింటారు. అరే వీడు ఇలా ప్రవర్తించినా ఇప్పుడు దాకా ఇలా ప్రవర్తించాడే, హాస్టల్కి పంపించారు. హాస్టల్లో అర్థమైపోవాలి, ఆటోమేటిక్ అర్థమైపోవాలి. అంటే హాస్టల్ పంపించాను, అక్కడ సహవాసం వల్ల వీడి హృదయాల్లో విత్తనాలు అట్టది. ఒకవేళ అలాంటి కలుపు మొక్కలు కానీ ఒకవేళ చెడ్డ విత్తనాలు కానీ విత్తారనుకో, ఏం చేయాలి? కృష్ణమూర్తి కుటుంబాన్ని శుద్ధి చేయాలి, దాన్ని క్లీన్ చేయాలి, కుటుంబాన్ని క్లీన్ చేయాలి. అలా శుద్ధి చేయబడిన కుటుంబాలు ఉన్నాయా? శుద్ధి చేయబడిన కుటుంబాలు, ఇల్లులా కుటుంబాలు శుద్ధి చేయాల్సింది. మొన్న ఈ మధ్య 2 పండుగలు పోయినాయి కదా, ఏం చేశారు వాళ్ళు? ఇల్లు ఏం చేశారంట, ఆ సామాన్ అంతా దించేసి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఏం చేస్తారంటే వాళ్ళు ఇల్లుని శుభ్రం చేస్తుంటారు. ఇల్లు కదా శుద్ధి చేయాల్సింది. దేన్ని? ఇప్పుడు కుటుంబాన్ని శుద్ధి చేయాలి, కుటుంబాన్ని శుభ్రం చేయాలి. ఒక యాకోబు కుటుంబం మనకు కనిపిస్తుంది. యాకోబు కుటుంబంలో ఏముంది? యాకోబు కుటుంబంలో దొంగతనం ఉంది, యాకోబు కుటుంబంలో విగ్రహారాధన ఉంది, యాకోబు కుటుంబంలో జారత్వం ఉంది, యాకోబు కుటుంబంలో హత్యలు ఉన్నాయి. లేవా? ఏ యాకోబు? ఇస్సాకు కుమారుడు, అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు కుటుంబంలో. నేను యాకోబు దేవుడిని అంటాడు, యాకోబు దేవుడి నామని ఉద్ధరించిన కాక అంటాడు. మనం కూడా ఒక పాట పాడతాం కదా, ఏం పాట? దేవుడే నాకు ఆశ్రయం. ఆ పాటలో చివరిలో ఒక శరణం ఉంటుంది. యాకోబు దేవుడు ఉండగా ఏటికి ఇంకా వెరవాలి నేను? నాకు ఎవరున్నారు? నాకు యాకోబు దేవుడు ఉన్నాడు.
ఇలాంటి ఒక విశేషమైన వ్యక్తి యొక్క కుటుంబంలో దొంగతనం జరిగింది, దొంగతనం ఉంది. చెప్పండి ఎవరు? నువ్వు చెప్పు. ఎవరు? శ్రవణం. రాహేల్ కదా. రాహేల్ ఏం చేసింది? తండ్రి విగ్రహం దొంగిలించిందా? విగ్రహారాధన ఉందా? మరి ఉన్నట్టే కదా. జాగ్రత్త ఉందా? రూబేన్ ఏం చేశాడు? రూబేను యాకోబు యొక్క ఉపపత్రుడు ఏం చేశాడు? తర్వాత లేవి షిమ్యోను కలిసి షెకెము మీదకి వెళ్ళి మగవాళ్ళందరిని చంపేశాడా? ఎందుకు? ప్రతీకారం. తన చెల్లెని జరిపినందుకు. దేనాన్ని ఏం చేస్తారు అక్కడ? షెకెము యువరాజు ఏం చేస్తాడంటే దేనాన్ని జరుపుతాడు. ఇప్పుడు సిరియా నుంచి వస్తాడు కదా ఆయన. సిరియా నుంచి వచ్చేసి ఎక్కడ పాకలేస్తాడు? షెకెములో పాకలేస్తాడు. తండ్రి ఉన్నాడు అక్కడ ఇస్సాకు 36వ అధ్యాయంలో చనిపోతాడు. ఇస్సాకు ఇంకా చనిపోలా. ఇస్సాకు దగ్గరికి వెళ్ళకుండా షెకెములో వేస్తాడు. ఆవిడేం చేసింది? దేనా ఏం చేసింది? ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళాను. ఏం చూడడానికి పోయిందంట? ఆ దేశపు కుమార్తెలను చూడని వెళ్ళిందంట. స్నేహితులతో కలిసి ఆ దేశపు కుమార్తెను చూడడానికి వెళ్ళింది. ఆడేం చేశాడు? షెకెము యువరాజు ఏం చేశాడు? ఆమెను పట్టుకున్నాడు, చెరిపేశాడు. ఆడేమో ప్రేమించాను అంటాడు. వాళ్ళిద్దరి మధ్య వివాహం అంటారు. తర్వాత సున్నతి చేసుకున్న వాళ్ళకి మా చెల్లిని మేము ఇవ్వమంటారు. కపటంగా ప్రమాణం చేస్తారు. తర్వాత వీళ్ళిద్దరు షిమ్యోను లేవి ఏం చేశారు? వీళ్ళిద్దరు వెళ్ళి కత్తి పట్టుకుని ఆ ఊర్లో ఉన్న మగాళ్ళందరూ ఏం చేస్తాడు? ఒకరోజు దేవుని దగ్గర బలిపీఠం కట్టడానికి వెళ్ళేటప్పుడు యాకోబు ఏం చేశారంటే ఆ కుటుంబాన్ని శుభ్రం చేసినట్లు మనం చూడవచ్చు. చదువుగా మాటలో ఆదికాండము 35వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 35వ అధ్యాయము 2వ వచనం. యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోను మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. మిమ్ముని మీరు శుచిపరుచుకోండి, మిమ్ముని మీరు శుభ్రం చేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? మనము దేవునికి బలిపీఠం కట్టడానికి వెళ్తున్నాం, దేవుని దగ్గరికి వెళ్తున్నాం, దేవుని మందిరానికి మనం వెళ్తున్నాం. దేవుని మందిరానికి మనం వెళ్తున్నాం కాబట్టి ఏం చేయాలి? మిమ్మల్ని ఏం చేయాలి? అప్పుడు ఏం చేశారు తెలుసా వాళ్ళు? 4వ వచనం. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద అన్ని తీసేసి యాకోబుకి ఇచ్చేసారు అనమాట. వ్యర్థమైనవి, దేవునికి అభ్యంతరకరమైనవి, దేవునికి ఆటంకమైనవి తమ దగ్గర ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసి అతనికి అప్పగించేస్తే అతను నేలలో భూమిలో పాతి పెట్టేశాడు. అప్పుడు ఆ కుటుంబం శుభ్రపరుచుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు అంటారా తెలుసా, ఆ కుటుంబాన్ని చూసంట చుట్టూ వాళ్ళకి భయం వేసేసిందంటారా. భయపడిపోయారంట ఆ కుటుంబాన్ని చూసి. చదువు అన్నమాట 5వ వచనం. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారును తరమలేదు. దేవుని భయం ఎవరి మీదకి వచ్చిందంటమ్మా? అది చుట్టూ ఉన్న వాళ్ళందరి మీదకి దేవుని భయం వచ్చింది. ఇక యాకోబు కుటుంబాన్ని ముట్టుకునే ధైర్యం ఇంకా లేదక. కాబట్టి ఇక్కడ కుటుంబాన్ని శుచిపరిచే పని ఎవరు చేస్తున్నారు? శ్రవణ ఎవరు చేస్తున్నారు? యాకోబేనా? మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం, మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం, తీసేయండి, ఇవన్నీ తీసేయండి. ఉండకూడదు మన ఇంట్లో, మన కుటుంబంలో ఉండకూడదు. కుటుంబాన్ని శుభ్రం చేయండి. ఇందాక యోబు కూడా అదే చేశాడు కదా, మళ్ళీ యోబు గురించి కూడా రాసుకోండి. యోబు కుమారుని పిలిచి ఏం చేశారంటే అక్కడ పవిత్రపరిచి అనే పదం ఉపయోగించాడు. అక్కడ పవిత్రపరచి. యోబు ఏం చేశాడు? తన కుమారులను పిలిచి పవిత్రపరచి. పాపం చేశారనా? కాదు. ఇందా చెప్పాను కదా, తప్పు చేస్తే దొరికిపోయారు వాళ్ళు. ఏమన్నా తప్పు చేస్తే దొరికిపోలా, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోలా యోబు. రెడ్ హ్యాండెడ్గా యోబు తన పిల్లలను పట్టుకోలా. నువ్వు తప్పు చేసావని అనలా. వారు విందు దినములు పూర్తి కాగా
వారు హృదయములో దేవుని దూషించలేమో అని వారిని పిలిచి పవిత్రపరిచి, అంటే పిల్లల్ని ఏం చేస్తున్నాడు ఆయన? పిల్లల్ని శుద్ధి చేస్తున్నాడు యోబు. అమ్మా, పిల్లల్ని ఏం చేస్తున్నాడు? శుద్ధి చేస్తున్నాడు. ఎలా? ఈ మాట చెప్తాను ఎలా శుద్ధి చేశాడు. యెష్షయి కూడా సమూయేలు యెష్షయి కుటుంబంలో ఒక మాట అంటాడు. ఎవరు? యెషయా వేరు. యెషయా అనే ప్రవక్త. ఈయన యెష్షయి. ఎవరు యెష్షయి అంటే? దావీదు యొక్క తండ్రి. ఇప్పుడు సౌలు అవిధేయుడైన తర్వాత నువ్వు బెత్లెహేం వెళ్ళి అక్కడ యెష్షయి కుమారుని అభిషేకించమని దేవుడు సమూయేలు పంపిస్తాడు కదా. అప్పుడు సమూయేలు బెత్లెహేం వచ్చేసి యెష్షయితో ఒక మాట అంటాడు. చదువు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 4-5 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 4-5 వచనాలు. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. బెత్లెహేము కాదు, అంటే వెళ్తే ఉంది కదా. మనం చదివే పదాలు కూడా జాగ్రత్తగా చదవాలి. బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరు పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగుగా అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి, అదిగో మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి. శుద్ధి చేసే మార్గం ఏంటి? శుద్ధి చేయుటకు ఎంచుకున్న మార్గం. యోబు శుద్ధి చేయడానికి ఎంచుకున్న మార్గం ఏంటి చెప్పాలి? దహన బలి, లేదా బలి అని కూడా రాసుకోండి. బలి అని రాసుకోండి. అంతే కదా. అంటే యోబు తన కుమారులని పవిత్రపరచడానికి ఎంచుకున్న మార్గం ఏంటంటారా? అది బలి అర్పించేస్తుంది. అంతే కదా. ఇప్పుడు నేడు మనం కూడా క్రీస్తు యేసులో ఎలా పరిశుద్ధులయ్యామో క్రీస్తు యేసు యొక్క బలి ద్వారానే కదా. అలాగే ఆ యవనస్తులు ఏమన్నా పాపం చేశారేమని వాళ్ళని పిలిచి వారి నిమిత్తం దహన బలి అర్పించేస్తూ వారిని ఏం చేస్తున్నాడు? ఆయన శుద్ధి చేస్తుంది అనమాట. అంటే బలి. ఇంకా శుద్ధి చేయడానికి ఎంచుకుని ఇంకొక మార్గం ఉందా అంటే బోధ. అంటే వాక్యం. అంటే వాక్యం ద్వారా కూడా శుద్ధి చేయొచ్చా? 3 శుద్ధి చేయడానికి ఇంకొక మార్గం ఏంటో తెలుసా? శిక్ష. రెండు పాయింట్లు మనం ఆలోచన చేస్తున్నాం. నేను సమయం అయిపోతుందిలే మనకి, ఇది చెప్పి నేను ముగించేస్తాను. ఇంకొక 2 పాయింట్లు ఉన్నాయి, మరి ఎప్పుడైనా ఆలోచించాలి. కాబట్టి పురుషుని కర్తవ్యం ఏంటి? కుటుంబాన్ని ఏం చేయాలి? కాయాలి. 2 కుటుంబాన్ని ఏం చేయాలి? శుద్ధి చేయాలి. పాపం లోపలికి ప్రవేశించకుండా. ఒకవేళ నువ్వు లేనప్పుడు పాపం ప్రవేశించింది అనుకో, వెంటనే ఏం చేయాలి? కావాలని ఏం చేయలేదు అనుకో, పొరపాటుగా చేసేదేమనుకో, ఏం చేయాలి? వెంటనే ఏం చేయాలి? యాక్షన్ తీసుకోవాలి నువ్వు. వాక్యం ద్వారా కూడా శుద్ధి చేయొచ్చా? 119 కీర్తన చూడు ఒకసారి. 119 కీర్తన 9వ వచనం. 119 కీర్తన 9వ వచనం. యవనస్తులు చూడండి ఒకసారి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు? అంటే యవనుల్ని శుద్ధిపరచాలంటే ఏమా? యవనస్తులను శుద్ధి చేయాలంటే దేని చేత? చదువు. దేని చేత? నీ వాక్యమును బట్టి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు? వాక్యాన్ని ఉదకంతో పోల్చాడు, గుర్తుందా?
వాక్యాన్ని ఉదకంతో పోల్చాడు. ఉదకం అంటే నీరు. నీ వాక్యము నీరై ఉండే పాట మనం పాడపడతాం కదా, నీ వాక్యము నీరై ఉండే. యేసుక్రీస్తు ఎఫెసీ పత్రికలో కూడా యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఎలా పవిత్రపరిచారంట? వాక్యం అనే ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి. ఫిబ్రవరి పత్రిక 10వ అధ్యాయంలో కూడా ఏమంటాడు? నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై. అంటే దేవుని వాక్యం అనే ఉదకం చేత, దేవుని వాక్యం అనే ఉదకం చేత ఇంట్లో ఉన్న వాళ్ళని, పిల్లల్ని ఏం చేయాలరా? వాడిని కడగాలి, వాక్యం చేత కడగాల వాళ్ళని. శరీరాన్ని కడుగుతున్నావు బాగానే, చిన్నపిల్లలకి స్నానం చేస్తాం కదా మనం, కాళ్ళు కడుక్కోకుండా లోపలికి అనేయం కదా మనం. అంటే శరీరాన్ని కడుగుతున్నాం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుతున్నాము, కానీ వాళ్ళ హృదయాన్ని, పిల్లల యొక్క హృదయాన్ని, వాళ్ళ హృదయాన్ని ఎలా శుద్ధి చేయాలి? ఇదిగో బలి 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 ఎంచుకున్నాడు యోబు. ఇక్కడ మాట్లాడుతూ దేవుని వాక్యం చేత మాట్లాడు, వాక్యం చేత వాళ్ళ యొక్క హృదయాల్ని కడగాలి. శుద్ధి చేయుటకు మరొక మార్గం ఏంటో తెలుసా? శిక్ష. అవునా? శిక్ష. బెత్తం చేత శిక్షించటమా? బెత్తం చేత శిక్షించటం కూడా శుద్ధేనా? క్రైస్తవుల్ని శుద్ధి చేయుటకు కూడా దేవుడు ఎంచుకున్న ఒక మార్గం. క్రైస్తవుల్ని శుద్ధి చేయుటకు కూడా దేవుడు ఎంచుకున్న ఒక మార్గం ఏంటో తెలుసా? శిక్ష. ఏమంటాడు? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. అంటే సువర్ణని శుద్ధి చేయడానికి ఎంచుకునే మార్గం ఏంటి? వాళ్ళు అగ్ని, అంతే కదా. సువర్ణాన్ని శుద్ధి చేయుటకు వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే అగ్ని. ఇంతకీ పేతురు యొక్క ఉద్దేశం ఏంటి? లోకంలో ఉండే అక్షార్థమైన సువర్ణం గురించి మాట్లాడటం కాదు, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అగ్ని వంటి మహాశ్రమణ గురించి అంటాడు 4వ అధ్యాయంలో. ఏమా అంటే విశ్వాసాన్ని శుద్ధి చేయుటకు దేవుడు ఎంచుకున్న మార్గం ఏంటంటే శిక్ష, శ్రమ, అగ్ని వంటి మహాశ్రమ. ఒకవేళ మనకు శ్రమ వస్తుందనుకో, ఒకవేళ దేవుడు మనం శిక్షిస్తున్నాడు అనుకో, ఇదిగో మనలో ఉన్న విశ్వాసాన్ని శుద్ధి చేయడం, అంటే మనలో ఉన్న మస్టు తీసివేయడానికి. వంకరత్రోవలు ఉంటాయి మనలో అక్కడక్కడ. ఈ వంకరత్రోవలను శుద్ధి చేయుటకు, ఆ మస్టును తొలగించడానికి దేవుడు కూడా చేసే పని ఏంటో తెలుసా? దేవుడు కూడా బెత్తం తీసుకుంటాడు, ఆయన కూడా శిక్షిస్తాడు ఆయన. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సరే, నీకు అర్థమవుతుందా? శుద్ధి చేయటకు ఎంచుకున్న మార్గం ఏంటంటే 3వది శిక్ష. అది దేవుడు ఎంచుకున్న మార్గం. అది దేవుడు తన పిల్లలను శుద్ధి చేయడానికి, క్రమపరచడానికి, సరైన మార్గం నడిపించడానికి దేవుడు ఎంచుకున్న మార్గం ఏంటో తెలుసా? ఒకటి, బెత్తం తీసుకుంటాడు, ఆయన శిక్షిస్తాడు. అగ్ని వంటి మహాశ్రమం ఎందుకు వస్తుంది? బంగారం కంటే అమూల్యమైన మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి. బంగారం అమూల్యమైందే. బంగారం కంటే అమూల్యమైంది భూమి మీద ఉందా? ఉంది. క్రైస్తవుని యొక్క విశ్వాసం. క్రైస్తవుని యొక్క విశ్వాసం ఈ భూమి మీద ఉన్న సువర్ణం కంటే విలువైనది. అమూల్యమైనదంటే మూల్యం చెల్లించలేనిది. అప్పుడు పిల్లలు కనుక తప్పు చేశారనుకో, వారిని శుద్ధి చేయడానికి మనం కూడా ఏం చేయబడాలి? శిక్ష. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, సహజంగా పుట్టుద్ది ఒకసారి. శిక్షా దండము దానిలో నుండి తొలగజేయను. మేము అసలు కొట్టమండి పిల్లల్ని. ఏం చేస్తాం మరి కొట్టపోతే? కొడితేనేమో బర్రెని కొట్టినట్టు కొడతారు కొంతమంది, కొంచెం కూడా వైనం తైలం లేకుండా. కొడితేనేమో బర్రెని కొట్టినట్టు. చచ్చిపోతాడు అనిపిస్తుంది కొడుతుంటే. కొంతమంది చూస్తుంటే భలే బాధ వేస్తుంది. ఏంటన్నా పిల్లలు అలా కొడతారు అనిపిస్తుంది అనమాట. అంటే దేని కొడుతున్నాడు ఆ మనిషి? తనలో ఉన్న తాపాన్ని తీర్చుకోవడానికి. కొట్టిన తర్వాత తాపం గురించి చూడండి. అవునా? కొట్టిన తర్వాత ఇప్పుడు మీ కోపం తీరిందా? ఆ తాపం, ఆ కోపం తీర్చుకోవడానికి ఏం చేస్తారంటే గొడ్డుని బాధినట్లు పోతారు కొంతమంది. కొట్టే విధానం అది కాదు, శిక్షించే విధానం అది కాదు. ఒకవేళ నువ్వు బెత్తం తీసుకోబోతున్నావు, నేరస్తుడివే. ఇది నేనలా బైబిల్ చెప్పింది. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి.
బెత్తం వాడు తన కుమారునికి విరోధి. చేయి నోడద్దు. చేతులు నోడుతున్నారా మీరు ఎప్పుడన్నా పిల్లల్ని? నేరస్తులు మీరు, దోషులు మీరు. చెయ్యి ఆదరించడానికి ఉద్దేశించబడింది, బెత్తం శిక్షించడానికి ఉద్దేశించబడింది. దేవుడు చేతిని ఉపయోగించడు ఎప్పుడు కూడా. దేవుడు తన పిల్లల్ని శిక్షించడానికి చెయ్యిని ఎప్పుడు ఉపయోగించడు. ఏం ఉపయోగిస్తాడు? బెత్తాన్ని మాత్రం ఉపయోగిస్తాడు. నిన్ను కూడా ఏం ఉపయోగించమన్నాడు? నిన్ను కూడా బెత్తాన్ని ఉపయోగించమన్నాడు ఆయన. కానీ నువ్వేం చేస్తావు? గుద్దుతారు కొంతమంది. అయ్యో బాబాయ్, ఎంత శరీరాల వల్ల, ఎంత బలం వల్లే. చేత్తో పిడికిలు పెట్టి గుద్దటం, చేత్తో సరవటం. బెత్తం కంటే చేత్తో ఎక్కువ దెబ్బ తగులుద్ది, మీకు తెలుసో లేదో? బెత్తం కంటే ఏది ఎక్కువ దెబ్బ? చెయ్యి ఎక్కువ దెబ్బ. అంటే మనం చేయంతా వాడి బలం ఎంత? మన చేయంతా వాడి బలం ఎంత? ఒకసారి ఇటు ఈపిని జరుగుతారు కొంతమంది, బోర్లు పడరు పిల్లలు. ఈపిని జరగకుండా బోర్లు పడిపోతారు పిల్లలు, అంతే ఈడ్చుకొని పోద్ది. కొట్టే శిక్షించే విధానం కూడా మన కుటుంబాల్లో తెలియట్లా. శిక్షించే విధానం కూడా మన కుటుంబాల్లో తెలియట్లా. సౌతి తల్లిదండ్రులు అన్నట్లుంటారు కొంతమందిని చూస్తే. నిజంగా వీళ్ళు కన్నోళ్ళైనా అనిపిస్తుంది, అలా పడతారు వాళ్ళని. శిక్షించమన్నాడు, బెత్తం తీసుకోమన్నాడు. బెత్తంతోనే వారిని దండించాలి. కాబట్టి నీ పిల్లలు సరైన మార్గంలో నడవట్లేదు అని గ్రహించాలంటే బెత్తం తీసుకోవాలి ఖచ్చితంగా. చదువుదా మాటలు చివరిగా సామెతల గ్రంథము 22వ అధ్యాయం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం. వాడిని శుద్ధి చేయడానికి, కుటుంబాన్ని శుద్ధి చేయడానికి ఎంచుకునే మరొక మార్గం ఏంటంటే శిక్ష. నేను 70 కుండా పెంచానండి, పెద్ద విశేషమే కాదు, గొప్పగా చెప్పుకోవాల్సిన పని లేదు అది. మనం కూడా ఎప్పుడన్నా మీరు కూడా స్కూల్కి పోయి పిల్లలను కొట్టమని చెబుతున్నారా? చెప్పొద్దు. కొట్టే అధికారం నీదే, శిక్షించే అధికారం నీదే. కొంతమంది కొట్టమని చెబుతారులే, మేము చెప్పలేకపోతున్నాండి భయం, మీరు చెప్పండి అంటే చేతకానంలో అనమాట. వీడు మా మాట లేదండి, మీరని చెప్పండి భయం అంటే చేతకానంలో మాట్లాడు. మనం వాళ్ళు చదువు చెప్పమని చెప్పాలి వాళ్ళకి, అంతే అంతే తప్ప మీరు కొట్టండి, మీరు భయం చెప్పండి. మరి నువ్వెందుకున్నావు? ఒక తల్లిగా నువ్వెందుకు, ఒక తండ్రిగా నువ్వెందుకు? నువ్వు చెప్పు అన్నయ్య భయం అంటారు. ఎవరు చెప్పాలి? వాళ్ళు ఎందుకు చెబుతారు? పోతే నువ్వు స్కూల్కి చెబుతుంటావు, లేకుంటేనేమో ఎవరైనా ఇంట్లో పెద్దలు అన్నారు, నువ్వు చెప్పు నా మాట అంటలేదు. సిగ్గుపడాలి, నా మాట ఇంటలేదు అంటానికి. ఆ మాట అది అంటానంటే సిగ్గుండాలి ముందు మనకి. నా మాట ఇంటలేదన్నవాడు అని అనాలంటే ముందు మనకు సిగ్గుండాలి నా మాట అనాలంటే. మన మాట కాకపోతే ఎవడ మాట అంటాడు? మన మాట వినకపోతే వేరే వాళ్ళ మాట ఎందుకు అంటున్నాడు? ఇంత ప్రేమగా చూసి అమ్మా నాన్న మాట వినకపోతే వాడు వేరే వాళ్ళ మాట ఎందుకు అంటున్నాడు? 22:15 చదువు. 22:15. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షా దండము దానిని వానిలో నుండి, దానిని శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. ఏది వాళ్ళు ఏముంది? మూఢత్వం ఉంది, అంతే కదా. కొంచెం మొరకం ఉంటారు, మొండిగా ఉంటారుగా, మొరకంగా మొండిగా. శిక్ష దండం ఏం చేస్తాంట? ఆ మూఢత్వం వాడిలో నుంచి బయటికి పంపించేస్తుంది. అవసరం వచ్చినప్పుడు బెత్తం వాడాలి, శిక్షించాలి. అలాగని గుడ్లు కొట్టినట్లు కొట్టడం కాదు, నీ కోపం తీర్చడానికి కాదు, నీ తాపం తీరడానికి కాదు. కోపంతో ఎప్పుడు కొట్టకూడదు. నువ్వు బెత్తంతో కొడుతున్నావంటే నువ్వు ప్రేమిస్తున్నావు, అంతే. ప్రేమిస్తేనే కొట్టాలి నువ్వు. ప్రేమించే వ్యక్తి శిక్షిస్తాడు. మరికొన్ని సంగతులు మరొకసారి మనం ఆలోచించేద్దాం, మిమ్మల్ని ఎక్కువగా విశ్లేషించకుండా. ఒకసారి ఇక్కడ కూర్చున్న పురుషులు ఈ 2 పనులు నేను సమర్థవంతంగా చేస్తున్నాను అని చేతులు ఎత్తారా? సమర్థన శైలన గారు, ఈ 2 పనులు అంటే 4 పాయింట్లు రాస్తున్నాను నేను, కొంచెం అది వివరించాలనుకున్నానులే. సరే, సమయం ఉంటే మరొకసారి చెప్దాం అనుకున్నాను, సమయం ఉంటే ఇప్పుడు చెబుదాం అనుకున్నాను.
ఈరోజు ఇక్కడ కూర్చున్న నేను కూడా, నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు. సరే, నాకు సమాధానం, మీరు సమాధానం చెప్పొద్దు, మీరు నాకు సమాధానం చెప్పొద్దు. మనం సమాధానం చెప్పుకుందాం. ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన అధికారం చెప్పున కుటుంబంలో పురుషుడిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఇదిగో నిజంగా నేను ఈ పనులు చేస్తున్నాను అని నిజంగా నిశ్చయంగా గుండెల మీద చేసుకొని చెప్పగలమా? ఇంకేంటి, పన్నెండు ఇంకా నెల సరుకులు తేటం, వాళ్ళకి బట్టలు తీసి రావటం, ఏమా పనికి పోవటం, డ్యూటీకి పోవటం, ఇదేనా నీ పని? ఇందుకేనా ఇంకొంత నువ్వు ఇందుకేనా? కేవలం ఇదేనా దేవుడు? ఇది కూడా ఒక బాధ్యతే, ఓకే, ఇది బాధ్యతే. కేవలం ఇది ఒక్కటే బాధ్యత అనేది కాదు కదా, ఇది ఒక్కటే కాదు, ఉంది, ఆత్మ సంబంధంగా ఉంది. ఆత్మ సంబంధంగా దేవుడు నీ భుజాల మీద పెట్టిన ఒక బాధ్యత ఉంది. దాన్ని కూడా నెరవేర్చాల్సిందిగా ప్రేమపూర్వక వేడుకుంటూ ముగించేస్తున్నాం. కుటుంబాన్ని ఏం చేయాలి? మొట్టమొదట కాయాలి. కాబట్టి కుటుంబం ఒక తోట అనుకుంటే, ఆ తోటకు యజమాని ఎవరు? పురుషుడని. తోటలో మొక్కలు ఎవరు? పిల్లలని. కాబట్టి శత్రువు ప్రవేశించకుండా తోటకు చుట్టూ ఏం చేయాలి? కంచె వేయాలి. ఆదాము తోటలోనికి, ఆదాము కుటుంబంలోనికి ప్రవేశించాడు సాతాను, కానీ యోబు ఇంట్లోనికి ప్రవేశించలేకపోయాడు. ఎందుకని? చుట్టూ ఏముంది? యోబు కుటుంబం ఇంటి చుట్టూ, 1 అతని చుట్టూ, 2 అతని ఇంటి వారి చుట్టూ, 3 అతనికి కలిగిన సమస్య. వస్తువుల మీద కూడా ఉంటుంది అవసరం అయితే. మన వస్తువులు ఉన్నాయి చూడు, వస్తువుల మీద కూడా ఉంటుంది. గ్రంథం చెప్తుంది, దేవుని అనుగ్రహం, దేవుని రక్షణ, ఆయన భౌతికమైన కాపుదల కేవలం మన మీదనే కాదు, కానీ మన వస్తువుల మీద కూడా ఉంటుంది అనమాట. ఒకవేళ మొత్తాడు అనుకో, మనల్నే మొత్తుతాడు, వస్తువులు కూడా మొత్తాడు ఆయన. యోధారాజుడు యెహోరాము దగ్గర మనం చదవచ్చు. యెహోవా ఏం చేశాడు? వాడు ఉదరాన్ని మొత్తాడు, వాడి వస్తు వాహనములన్నిటినీ మొత్తెను. ఉదరాన్ని మొత్తాడు. 2 సంవత్సరాలు పేగులు పడిపోయి జిగట విరేచనాలు వచ్చేసి ఆ మనిషి చచ్చిపోయాడు అంతే. కేవలం అతను ఉదరాన్ని మొత్తడం మాత్రమే కాదు, వస్తు వాహనాల్లో కూడా మొత్తాడంట దేవుడు. అక్కడేమో మొత్తాడు, ఇక్కడ యోబు దగ్గర ఏం చేశాడు? అతని కలిగిన సమస్తం అంటే అన్నిటి మీద కంచి ఉందన్నమాట. వస్తువుల మీద కూడా కంచి ఉంది, అతని దగ్గర ఉన్న పశువులు అన్నిటి మీద ఉందన్నమాట. అంటే ఏంటి ఆ కంచి? ఏంటి? ప్రార్థన, ఒక బలి అనేది. తర్వాత కుటుంబాన్ని ఏం చేయాలి? శుద్ధి చేయాలి. ఎందుకంటే ఒకసారి విత్తనాలు మనం లేనప్పుడు విత్తనాలు శత్రువు విత్తే అవకాశం ఉంది పిల్లల హృదయాల్లో, భార్య యొక్క హృదయంలో. ఎందుకంటే ఎప్పుడు 24 గంటలు వాళ్ళతో ఉండలేం కదా, పని చేసుకుంటాం కదా, వ్యాపారం చేస్తుంటాం, డ్యూటీ చేస్తుంటాం కదా, ఎప్పుడు 24 గంటలు వాళ్ళతో ఉండలేం కదా. కాబట్టి ఏం చేయాలి? ఒకవేళ ఎవరైనా విత్తనాలు విత్తారా, చేదైన వేరేదైనా మొలుస్తుందా ఇంట్లో? ఎప్పుడు పెద్దలు చెప్తుంటాయి కదా, చేదైన వేరేదైనా మొలచి మిమ్మల్ని కలవరపరచడేమో అని. ఏషావు లాంటి వ్యక్తి ఎవరన్నా మీ సంఘంలో ఉన్నాడేమో. ఇప్పుడు మనం ఆ అప్పులు ఎలా చేసుకోవాలి? ఇప్పుడు కుటుంబంలో ఉన్నారేమో, కుటుంబంలో ఏషావు లాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారేమో, చేదని వేరేమన్నా కుటుంబంలో మొలుస్తుందేమో, పిల్లల యొక్క ప్రవర్తనలు ఏమన్నా తేడా వస్తుందేమో చూసుకోవాలి. యాకోబు ఏం చేశాడు? మా కుటుంబాన్ని, యాకోబు కుటుంబంలో ఇదంతా ఉంది కదా. తర్వాత యోబు కుటుంబం పిల్లల్ని ఏం చేశాడట? పవిత్రపరిచాడు. యెషయా కూడా అక్కడ ఏమన్నాడు? నీవు నీ పిల్లల్ని శుద్ధి చేయాలి, నీ కుటుంబాన్ని శుద్ధి చేసుకో. శుద్ధి చేయడానికి ఎంచుకున్న మార్గం ఏంటి? దహన బలి. యోబు ఎంచుకున్న మార్గం ఏంటి? దహన బలి. నెక్స్ట్ వాక్యం కదా, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారు? వాక్యం చేతనే కదా. శుద్ధి చేయడానికి మరొక మార్గం ఉందా? ఉంది, శిక్ష ఉంది. దేవుడు కూడా ఈ మార్గం ఉంది ఆయనకి. మనం శుద్ధి చేయడానికి దేవుడు మన మీద బెత్తమాడుతుంటాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి మరి? మనం కూడా బెత్త అంటే వాడాల్సిన అవసరత ఉంటుంది. ఒకసారి కేర్ తీసుకుందాం కుటుంబాల పట్ల. కేవలం అంటే మనం లెక్క చెప్పాల్సింది ఎవరికంటే దేవునికి. అది గుర్తుంచుకోండి మనసులో. అంటే అది కనుక మనకు గుర్తుంటే ఖచ్చితంగా లేఖనం చెప్పినట్లే మనం కుటుంబంలో నడుచుకుంటాం. కాబట్టి నన్ను ఎవరు అడగరులే, నా భార్య అడగదు అనే ఒక ఆలోచన ఉండదు దయచేసి. ఇప్పుడు ఒక మంచి సంఘంగా ఉండాలంటే మన కుటుంబాలు ఎలా ఉండాలి? మన కుటుంబాలు బాగుంటాయి. మన కుటుంబాలు బాగుంటే సంఘం కూడా బాగుంటుంది అన్నమాట. కుటుంబాలు సరిగా లేవనుకో, సంఘం ఏం బాగుంటుంది? ఇంకా సంఘం బాగుంటుంది కదా.
కాబట్టి సంఘం బాగుందనుకో దేవునికి మహిమ కలుగుద్ది అద్భుతంగా, ఒక అద్భుతమైన కుటుంబంగా. ఒక పరిచారకులు అవ్వాలి. పరిచారకులు అంటే లక్షణం ఉండాలి కదా, ఒక సంఘ పెద్ద అవ్వాలి. ఏం దాని మీద దృష్టి పెట్టరా మీరు జనాలు? ఒక పరిచారకులు నిలబడాలి, ఒక సంఘ పెద్దలు నిలబడాలి, దాని మీద దృష్టి పెట్టరా? ఇక ఎప్పుడు ఇంతే ఉందాం ఇంకా? ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టాలంటే దృష్టి పెడితే కొంచెం కృషి చేయాలి. కృషి చేస్తే ఖచ్చితంగా సాధ్యమైంది, ప్రయాసపడితే. దయచేసి ఆ రూపంలో మనమందరం కూడా పురుషులుగా మన కర్తవ్యం, మన బాధ్యత, మన కుటుంబంలో ఏందో దాన్ని జరిగించాల్సిందిగా ప్రేమపూర్వకంగా వేడుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.